నెక్స్ట్ వచ్చి ఫిజికల్ ప్రాపర్టీస్ లో మాట్లాడుతున్నాడు. ఫిజికల్ ప్రాపర్టీస్ మాట్లాడాం. దాని తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ అండి, దట్ ఈస్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఆల్కహాల్స్. ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఆల్కహాల్స్. ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఆల్కహాల్స్ అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ హియర్ we have three different type of alcohols in. They are primary alcohol, secondary alcohol and tertiary alcohols ఉన్నాయి. అది ప్రైమరీయా, సెకండరీయా, టెర్షియరీ అనేటువంటిది by using one reagent we have to find out it. That reagent is called Lucas reagent. Lucas reagent. What it is? That is, it is a combination of concentrated HCl and ZnCl2, zinc chloride. Concentrated HCl and ZnCl2, which is called Lucas reagent. By using Lucas reagent, we have to classify which may be comes under primary, secondary and tertiary అనేటువంటి మనం క్లాసిఫై చేయొచ్చండి. ప్రైమరీ ఆల్కహాల్స్ అనేటువంటిది చేసినట్లయితే ఏం జరుగుతుందంటే, ప్రైమరీ ఆల్కహాల్స్ when reacted with Lucas reagent there is no reaction. మనకు కాంపౌండ్ ఆల్కహాల్స్ అని తెలిసిపోయిన తర్వాత అది ప్రైమరీయా, సెకండరీయా, టెర్షియరీ అనేటువంటి క్లాసిఫై చేసినప్పుడు ప్రైమరీ ఆల్కహాల్ అన్నప్పుడు మన కాంపౌండ్ ఏం చేస్తుంది? నో రియాక్షన్, ఎటువంటి రియాక్షన్ ఇవ్వదు. అలా కాకుండా సెకండరీ ఆల్కహాల్ అనుకోండి, సెకండరీ ఆల్కహాల్ ఏం చేస్తుందంటే here PPT formed after 5 minutes in PPT formation after few minutes PPT ఫామ్ అవుతుంది. అదే టెర్షియరీ ఆల్కహాల్ అనేటువంటి చూసినట్లయితే when it is reacted with Lucas reagent there is a immediate formation of PPT. Immediate formation of PPT. Immediate formation of precipitate. PPT అంటే అర్థం ఏంటంటే precipitate ఫామ్ అవుతుంది. అమ్మ ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ ఐడియా ఉంది కదా. ప్రైమరీ అంటే ఎలా ఉంటుంది? OH అటాచ్ అయినటువంటి కార్బన్ అటాచ్ అయినట్లయితే ప్రైమరీ. OH అటాచ్ అయినటువంటి కార్బన్ డైరెక్ట్ గా కార్బన్ అటాచ్ అయినట్లయితే సెకండరీ. OH అటాచ్ అయినటువంటి కార్బన్ డైరెక్ట్ గా మూడు కార్బన్ అటాచ్ అయినట్లయితే which is tertiary alcohol అని చెప్పుకున్నాం. ఇది వీటిని ఐడెంటిఫై చేయడానికి మనకు ఉన్నటువంటి సోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ. ఏ టెస్ట్ తో చేస్తామండి? ల్యూకాస్ రియేజెంట్ యూస్ చేస్తాం. దట్స్ ఇట్ ఈస్ కాల్డ్ ల్యూకాస్ టెస్ట్ అని చెప్తాం. ల్యూకాస్ టెస్ట్ అని చెప్తారు. 2 మార్క్స్ కి అడగడానికి ఛాన్స్ ఉంటుందమ్మా. ఎంసెట్ జేఈలో ఈ యొక్క రియేజెంట్ ఏదైతే ఉందో అది అడుగుతాడు. చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడతో వీడియో ఫిజికల్ ప్రాపర్టీస్ కంప్లీట్ అయింది. దాంతోపాటు ఐడెంటిఫికేషన్ కంప్లీట్ అయింది. దెన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కెమికల్ ప్రాపర్టీస్. Here chemical properties of alcohols. Chemical properties of alcohols. ఇక్కడ ఆల్కహాల్స్ తీసుకున్నట్లయితే జనరల్ ఇలా ఉంటుందని చెప్పాను కదా లింక్ కార్బన్ కి. ఇక్కడ ఈ ఆల్కహాల్స్ రెండు రకాల రియాక్షన్స్ ఇన్వాల్వ్ అవుతాయి. ఒకటి OH బాండ్ క్లీవేజ్ రియాక్షన్స్. ఒకటి ఏంటంటే OH బాండ్ క్లీవేజ్ రియాక్షన్స్. అంటే OH కి ఉన్నటువంటి బాండ్ ఏదైతే ఉందో అది క్లీవ్ అయ్యేటువంటి రియాక్షన్స్. దీంట్లో మెయిన్ గా మనకి ఏ రియాక్షన్స్ ఉన్నాయండి? అవేంటంటే OH బాండ్ క్లీవేజ్ రియాక్షన్స్ లో ఫస్ట్ ది ఇట్ ఈస్ one is reaction with metals and reaction with metals.
First suppose when alcohol is reacted with CH3CH2 లేకపోతే మీకు అనుకోండి RCH2 OH జనరల్ గా తీసుకుందాం. Alcohol is reacted with sodium metal Na to form sodium alkoxide, that means RCH2 ONA, which is called sodium alkoxide. Sodium alkoxide. సోడియం ఆల్కాక్సైడ్ అని చెప్తుంది. అమ్మా మెటల్ తో చేసినట్లయితే ఇది ఏం చేస్తుందంటే దాని యొక్క సాల్ట్ ఫామ్ చేస్తుంది, అంటే విచ్ ఇస్ సోడియం ఆల్కాక్సైడ్ అని చెప్తుంది. నెక్స్ట్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రియాక్షన్ ఉంది, దట్ ఈస్ ఎస్టరిఫికేషన్ రియాక్షన్. దీంట్లో సెకండ్ రియాక్షన్ వచ్చి ఎస్టరిఫికేషన్. ఎస్టరిఫికేషన్ అంటే ఎస్టర్ ని తయారు చేసేటువంటి రియాక్షన్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ఏమంటామంటే ఎస్టరిఫికేషన్ రియాక్షన్ అంటాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎస్టరిఫికేషన్ రియాక్షన్. ఎస్టరిఫికేషన్ రియాక్షన్స్ లో ఏం జరుగుతుందంటే హియర్ ఆల్కహాల్స్ ఆర్ రియాక్టెడ్ విత్ RCH2OH అని ఉంది. Alcohols are reacted with carboxylic acids. First suppose ఇది అదోడానికి R డాష్ ఉంది, ఇది R డబుల్ డాష్ తీసుకుంటాం, C డబుల్ OH తీసుకుంటాం, which is carboxylic acid. Alcohols are reacted with carboxylic acids or acid chlorides RCOOCl. దీన్ని ఏమంటామంటే యాసిడ్ క్లోరైడ్. ఇలాగా RCH2OH అనేటువంటిది ఏదైతే ఉందో యాసిడ్ క్లోరైడ్ తో కానీ ఆర్ యాసిడ్ అనహైడ్రైడ్ RCH2OH ప్లస్ యాసిడ్ అనహైడ్రైడ్ అంటే RC డబుల్ బాండ్ O C డబుల్ బాండ్ O R డాష్ R డాష్ లో డబుల్ డాష్ తీసుకుంది, డబుల్ డాష్ ఇదేమో ట్రిపుల్ డాష్ తీసుకుంది. హియర్ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ బేస్, దట్ మీన్స్ acid like H2SO4 or HCl, there is a breaking of OH bond between this one. There is a loss of water molecule to form ester mass CH2 C double bond O, sorry partner only O R dash or double dash, which is called ester formation. జరుగుతుంది ప్రతి దాంట్లో కూడా ఏం జరుగుతుందంటే ఎస్టర్ ఫార్మేషన్ జరుగుతుంది. HCl కలిపిపోతే HCl ఎలిమెంట్ అయినట్లయితే which is also R dash CH2O C double bond O R. ఇక్కడ కూడా ఇది OH దానికి వచ్చి అటాచ్ అయినట్లయితే here also RCH2O, ఈ బాండ్ బ్రేక్ అవుతుంది ఇక్కడ. ఈ బాండ్ బ్రేక్ అయినట్లయితే ఇది తీసుకుంటది, ఇది జాయిన్ అయినట్లయితే O C double bond O R double dash plus R triple dash వస్తుంది, including that it is R double dash C double bond O OH వస్తుంది. Here gasification reaction అంటే దీనికి మ్యాటర్ చూసినట్లయితే ఆల్కహాల్స్ ఆర్ రియాక్టెడ్ విత్, మ్యాటర్ కింద రాసినట్లయితే ఎలా రాయాలి, ఆల్కహాల్స్ ఆర్ reacted with carboxylic acids or acid chlorides or acid anhydride
esters. This is called esterification reaction. Esterification reaction to form esters in the presence of base, in the presence of H plus, presence of H plus. This is called esterification reaction. అమ్మా ఏం జరుగుతుందంటే ఆల్కహాల్స్ అనేటువంటివి ఇక్కడ కార్బాక్సిలిక్ యాసిడ్స్ తో కానీ యాసిడ్ క్లోరైడ్స్ తో కానీ అండ్ యాసిడ్ ఎన్హైడ్రేట్ అంటారు. ఎన్హైడ్రేట్ అంటే యాసిడ్ కలిపి వాటర్ మాలిక్యూల్ లాస్ అయిపోతే ఏదైతే ఫామ్ అవుతుందో దాన్ని ఏమంటామంటే ఎన్హైడ్రేట్ అని చెప్తాం. ఇలా ఫామ్ అయినట్లయితే ఇట్ ఇస్ కాల్డ్ ఎస్టరిఫికేషన్ రియాక్షన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. ఇది తర్వాత మనకి ఇది ఫస్ట్ కేటగిరీ. ఏ కేటగిరీ? OH బాండ్ అంటే O కి H కి ఉన్నటువంటి బాండ్ క్లీవేజ్ రియాక్షన్స్. తర్వాత C కి O కి ఉన్నటువంటి బాండ్ క్లీవేజ్ రియాక్షన్స్ ఉంటాయి. ఈ నెక్స్ట్ వన్ ఇస్ సెకండ్ కేటగిరీ రియాక్షన్స్ అండి. దట్ ఇస్ రెండు రియాక్షన్స్ ఉంటాయి ఇక్కడ. అవి ఏంటంటే రెండుని here second category reactions involving cleavage of COH bond. Cleavage of COH bond. C కి O కి ఉన్నటువంటి బాండ్ ఏదైతే ఉందో ఆ బాండ్ క్లీవ్ అయినట్లయితే ఎటువంటి రియాక్షన్ జరుగుతాయి అనేటువంటిది వస్తుంది. ఫస్ట్ వన్ విత్ ఆల్కైల్ హ్యాలైడ్ ఉంది. విత్ ఆల్కైల్ హ్యాలైడ్. ఇక్కడ ఆల్కైల్ హ్యాలైడ్ తో ఈ రియాక్షన్ చేసినట్లయితే ఏం ఫామ్ అవుతాయి అనేటువంటి చూసుకోవాలి. ఇట్ ఇస్ నథింగ్ బట్ హైడ్రోజన్ హ్యాలైడ్ తో రియాక్షన్. హైడ్రోజన్ హ్యాలైడ్ తో రియాక్షన్. Here, first suppose we have to take the simplest alcohol, that is CH3CH2OH తీసుకున్నాము. దీన్ని HX హైడ్రోజన్ హ్యాలైడ్ అంటే సింపుల్ గా ఉన్నటువంటి ఏదైతే ఉందో దాన్ని HCl తీసుకున్నాం అనుకో. HCl తీసుకున్నాం. ఏమన్నా C కి O కి ఉన్నటువంటి బాండ్ అంటే ఇదంతా బాగుంది. ఇదంతా కలిపి దీంతో వాటర్ కలిపినట్లయితే మీకు ఏం ఫామ్ అవుతుంది? CH3CH2Cl. Here alcohols are reacted with hydrogen halides to form alkyl halide. ఏం ఫామ్ అయింది ఇక్కడ? ఆల్కైల్ హ్యాలైడ్ ఫార్మేషన్ జరిగింది. ఇక్కడ ఆల్కహాల్స్ యొక్క పేరేంటి? ఇథైల్ ఆల్కహాల్. ఇథైల్ ఆల్కహాల్ ఫామ్ అయినటువంటి ఆల్కైల్ హ్యాలైడ్ పేరేంటి? ఇథైల్ క్లోరైడ్. ఇథైల్ క్లోరైడ్ ఫార్మేషన్ జరిగింది. దెన్ దీంట్లో ఒకే ఒక ఇంపార్టెంట్ రియాక్షన్ ఉందండి. దట్ ఈస్ కాల్డ్ డీహైడ్రేషన్ రియాక్షన్. డీహైడ్రేషన్ రియాక్షన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రియాక్షన్. Here what happens in the case of dehydration అనేటువంటి చూసినప్పుడు which is having a mechanism also. Dehydration కి ఇది ఎలా జరుగుతుంది అనేటువంటి చూసినట్లయితే here in the case of first suppose we have to take the simplest alcohol, that is CH3CH2OH, which is ethyl alcohol. ethyl alcohol తీసుకున్నాం. దాన్ని యాసిడ్ ప్రెజెన్స్ లో H2SO4 ప్రెజెన్స్ లో హీట్ చేసి డిహైడ్రేషన్ చేస్తాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ టెంపరేచర్ అండి. 443 కెల్విన్ టెంపరేచర్. ఇక్కడ ఈ టెంపరేచర్ ఏదైతే ఉందో ఇది మెయిన్ అమ్మా. ఎందుకంటే ఈ టెంపరేచర్ దగ్గర ఏమవుతుందంటే ఇక్కడ ఇది డిహైడ్రేషన్ జరుగుతుంది. అట్ ది టైంలో ఏదో ఫార్మేషన్ కూడా జరిగిపోతుంది.
4 కార్బన్స్ ఉన్నటువంటి చైన్ తో ఫార్మేషన్ జరిగిపోయి మధ్యలో ఆక్సిజన్ వచ్చేస్తుంది. ఇది here there is a formation of CH2 double bond CH2 which is dehydration follows alkene, that is ethene formation or ethylene, which is simply called ethene or ethylene, ethene or ethylene అని చెప్తారు. దీనికి మెకానిజం ఎలా ఉంటుంది అనేటువంటి దాన్ని చూద్దాం. దీనికి స్టెప్స్ వైజ్ లో మెకానిజం ఉంటుందమ్మా. ఆ మెకానిజం అనేటువంటి దాన్ని చూసినప్పుడు దీనికి మ్యాటర్ చూసినట్లయితే here alcohols are reacted with alcohols on dehydration alcohols on dehydration to give alkene on dehydration to give alkene in the presence of acid like H2SO4 in the presence of H2SO4 at 443 Kelvin temperature. At 443 Kelvin temperature, which is very important reaction. Write the mechanism of dehydration of alcohols అని మీకు లక్కీగా అడిగిస్తే 4 మార్క్స్ కూడా అడిగారు. కాబట్టి దీనికి మనం మెకానిజం చూద్దాం. ఇది ఒకటే ఉంది మెకానిజం. మనలో చూసినట్లయితే ఇది 3 స్టెప్స్ లో జరుగుతుంది. Here in that step 1 which is protonation of alcohol. Protonation of alcohol. Protonation of alcohol అంటే మనకి H2SO4 అనేటువంటిది ఏదైతే ఉందో which is split into H plus HSO4 minus ions ప్రొవైడ్ చేస్తుంది. దీని నుంచి H plus అనేటువంటిది మనకి ఇక్కడ దీని జాయిన్ అవుతుంది. దీని స్ట్రక్చర్ చూసినట్లయితే we have to represent it like this CH and CH and OH ఇలా రాసినప్పుడు ఆక్సిజన్ మీద 2 లోన్ పేర్స్ ఉన్నాయి. ఈ 2 లోన్ పేర్స్ ఏం చేస్తాయంటే H plus తో రియాక్ట్ అవుతాయి by taking this H plus which is converted into which is alcohol. By taking the hydrogen which is converted into protonated alcohol in the first step, CH and H, OH, there is also H. By acquiring H which is having a positive charge here, that's why it is called a protonated alcohol. Protonated alcohol అని చెప్తాను. ఈ protonated alcohol ఇది స్టెప్ 1 స్టెప్ 2 లో ఏమవుతుందంటే it is a formation of carbocation. అంటే ఇక్కడ జరిగేటువంటి విషయం ఏంటంటే ఇది వాటర్ మాలిక్యూల్ అసైపోతుంది. ఎలాగా H there is H and H and OH H plus. By losing water molecule, here bonded electrons in between carbon and oxygen is more electronegative. That's why the bond electrons always migrated towards oxygen atom. ఈ రెండింటికి ఉన్నటువంటి ఎలక్ట్రోనెగటివిటీలో ఇది ఎక్కువ. అందువల్ల ఈ బాండ్ ఎలక్ట్రాన్స్ తీసేసుకుని దేనికన్నా మారిపోయింది వాటర్ కింద మారిపోయి బయటకు వచ్చినట్లయితే there is a formation of compound like this, that is H and H, there is CH
H and there is a plus, which is called carbocation, which is carbocation formation. Then last step, that is deprotonation. Step 2, step 3. ఇది protonation, ఇది deprotonation. Deprotonation అంటే ఇక్కడ ఉన్నటువంటి H ఏదైతే ఉందో ఒకటి మనకి HSO4 మైనస్ ఉంది కదండి, అది తీసుకుంటుంది. అలా జరుగుతుందంటే ఇక్కడ లైక్ దిస్ H C H and H C H and H is a plus. The HSO4 or water molecule abstract that water అన్నా తీసుకుంటుంది, లేకపోతే తీసుకున్నట్లయితే ఇది ఎలా వస్తుంది, ఇలా వచ్చినట్లయితే there is a finally formation of CH double bond CH and H, or which is simply written like this, that is CH2 double bond CH2, which is ethene or ethylene. This is the mechanism for that dehydration of alcohols reaction. అంటే దీంట్లో 2 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టెప్ ఏమైంది, ప్రొటనేషన్ జరిగింది, H+ కలిపాం. రెండో దాంట్లో వాటర్ తీసేసాం, అంటే ఫార్మేషన్ ఆఫ్ కార్బోకేటైన్ వాటర్ తీసేసాం. మూడో దాంట్లో ఏం చేస్తాం, H- తీసేసాం, H+ తీసేస్తాం. ఇలాగే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ స్టెప్ ఏంటి, ప్రొటనేషన్, H+ కలపడం. సెకండ్ ఏంటి, ఇట్ ఈస్ ప్లస్ H+, సెకండ్ ఈజ్ మైనస్ వాటర్, థర్డ్ ఈజ్ మైనస్ H+. ఈ మూడు విషయాలు మీరు ఎలా గుర్తుపెట్టుకున్నట్లయితే సరిపోతుంది. వన్ ఈజ్ ప్రొటనేషన్ ఆఫ్ ఆల్కహాల్, ఇలా చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క ఆల్కహాల్ చాప్టర్ కూడా అయిపోయింది. దెన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ ఆఫ్ ఫీనోల్స్ గురించి నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం.